దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 66వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. కిందటిసారి కంటిన్యూషన్ చెప్పవలసి ఉంటుంది. పురుషోత్తం చౌదరి గారి జీవితంలో ఆయన ప్రభు వైపు ఎట్లా తిరిగింది చెబుతూ, ఆయన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక కెప్టెన్ దొరగారు ఆయన భార్య వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మా మీ కరపత్రం చదివాను, ఏదైనా మీకు ఆసక్తి ఉంటే రమ్మన్నారుగా వచ్చానని చెప్పాడు. సరే, ఆసక్తి ఉంటే రమ్మన్నా కూడా వాళ్ళకి తెలుసు ఈ భారతదేశంలో అనాంతం యేసుప్రభువుని అంగీకరిస్తే సమాజము బంధువులు ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు. అందుచేత వాళ్ళు ఏం చేశారు, మీ బంధువులకి కబురు చేయండి, అప్పుడు నువ్వు యేసుప్రభు వైపు చూస్తావు అన్న విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు ఒప్పుకుంటే ఇక్కడే ఉండి దానికి తగిన జ్ఞానం బోధిస్తాం, మరి తెలియకుండా ఉండటం మంచిది కాదని వాళ్ళే ఉత్తరం రాయించి పంపించారు. వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళ అన్నగారు వాళ్ళ భార్య ఇక ఎంతగా విలపించారంటే, ఇదేదో మనిషి చచ్చిపోయినంతగా వాళ్ళు విలపించారట. ఎందుకు? ఇదేదో క్రైస్తవ మతం స్వీకరిస్తాడట అని చెప్పి తెలియగానే, అంటే అంత వ్యతిరేకత ఉంది అప్పట్లో. క్రైస్తవ మతం అంటే భారతదేశంలో అంత వ్యతిరేకత ఉంది. ఆ ఉత్తరం చదవగానే జగన్నాథర్ చౌదరి గారు వాళ్ళ అన్నయ్య గారు దుర్భర దుఃఖ బాధితుడై హెలెన్ నాట్ దొరసాని ఎదుట తన తొగలబట్టుకుని చచ్చేదని ఒక రాయి ఎత్తుకున్నాడు. వచ్చేసారు వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ అన్నగారు వచ్చేసాడు ముందు. ఏంటిది అని చెప్పి వచ్చేసి ఆ దొరసాని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా తమ్ముడిని కానీ మీరు యేసు ప్రభువులో కానీ అంగీకరించేట్టు చేస్తే తలపగలు కూడా చచ్చిపోతానని ఒక రాయి ఎత్తాడట. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మ మీరేం తొందరపడక్కర్లేదు, మేమే కబురు చేయించాం అని చెప్పడం. ఆయన అన్నగారు, ఈయన పురుషోత్తం చౌదరి గారి అన్నగారు దుఃఖం భరింపలేక అతని కాళ్ళ మీద పడి సాగిలిపడి గట్టిగా పట్టుకొని, ఓ నాయనుంగు తమ్ముడా, ఓ నా ఏక సోదరుడా, హా నేనేమి చేతుండ్రా, హా నేనెటుల నోరును ఓర్తునురా అని మిక్కిలి ధ్వని చేసి ఏడ్చి వసనాభి విషము తిని చచ్చిపోయేదని బజారు వైపుకు వెళ్ళిరి. చూడండి ఎంత, ఓ పక్కన చచ్చిపోతానని రాయెత్తాడు. ఎత్తితే ఆమె చెప్పింది, ఆగయ్యా బాబు ఆగు, మేము ఇంకా ఆయన ప్రభువులకి రాలేదులే, ఏంటిది అని చెప్తే, ఇక ఇప్పుడు ఆయన ఇప్పుడు తమ్ముడు కాళ్ళు పట్టేసుకుని, హా నేనేమి చేతుండ్రా, నేను ఎట్లో ఓర్తుండ్రా అని ఏడ్చి, నేను ఏదైనా విషయం కొనుక్కు తిని చచ్చిపోతా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు అంతగా వ్యతిరేకం. యేసు ప్రభు మతం అంటే అదేదో వేరే వాళ్ళది అని చెప్పి వాళ్ళు అంత వ్యతిరేకం ఉంది. ఇక అందరు బంధువులు, ఆయన జగన్నాథ్ చౌదరి గారు కొంతమంది బంధువులు తీసుకొస్తే వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా దూషించారట. తమ్ముడా, నిన్ను గన్న మన తల్లి నీ భార్య నీవు పంపిన ఉత్తరం విన్నది మొదలుకొని అన్నపానాలు పుచ్చుకొని బహు దుఃఖాక్రాంతుల ఇంటి యొద్ద పడి ఉన్నారు. వారి కన్నులకు మాత్రం నీవు కనబడి తిరిగి రావచ్చును కనుక నీవు నాతో మా ఇంటికి రావాలని చాలా దుఃఖంతో అనేక విధములుగా బోధించారు. తమ్ముడా, నీ భార్య అలాగే మన అమ్మ ఇక అన్నం పానాలు మానేశారు ఈ విషయం తెలిసి. నువ్వు ఇంటికి వచ్చి ఒకసారి కనపడమన్నారు. కన్నీరు కారుట చూసిన రాళ్ల వంటి హృదయములైన నీళ్లు కాకుండా అన్నగారి దినాలను మన సత్యాన్ని వేసుకొచ్చి ఆలోచించి వచ్చేది నన్ను వాగ్దానం ఇప్పాడు. సరే వస్తా అన్నయ్య, అందరూ ఏడుస్తున్నారు కదా, నేను వస్తా అని చెప్పారు అని వెళ్ళాడు ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మదనాపురం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక బంధువులందరూ కూడా నువ్వు వెళ్ళటాకిలే. ఆయన భార్యన, మరి నువ్వు వస్తావా, నేను మట్టికి నేను ప్రభువుని నమ్ముతాను, ప్రభువుకి వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. ఆయన భార్య కాసేపు ఇటు అని ముందు వచ్చేస్తానందట. తర్వాత కొన్నాళ్ళు నన్ను ఇక్కడే విడిచిపెట్టండి, ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ వచ్చేసాడు. అంటే ఎంత పట్టుదలగా వచ్చేసి ఇక్కడ క్రైస్తవ పాఠాలు బోధిస్తారు కదా, ఆ పాఠాలు అవి నేర్చుకుంటూ శ్రీకాకుళంలో ఉండటం జరిగింది. అక్టోబర్ 6, 1833 అప్పుడు కటక్పూర్లో, కటక్ అని ఉంది ఒరిస్సా రాష్ట్రంలో, మంచి పట్టణం, అక్కడ ఆయన బాప్తిజం స్వీకరించాడు. ఇక బాప్తిజం తీసుకున్నాడు, వచ్చేసాడు. మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి భార్య కొద్ది రోజులు ఆలోచించుకుంటా అంది కదా, మరి అమ్మ నువ్వు కూడా వచ్చేసేయి, భార్య పిల్ల ఉన్నారు,
ఒక కూతురు అన్నట్టు వాళ్ళకి. నువ్వు కూడా వచ్చేసి అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె తెగించింది ఈసారి. ఆ యొక్క తెగింపు ఎట్లా ఉందంటే అంత తెగింపు కాదు. ఆ రోజుల్లో మరి ఎంత అడ్డు పడేవాళ్ళు యేసుప్రభు వైపు చూడాలంటే దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. వాళ్ళ అన్నయ్యలు ఎవరు, ఆయన భార్య అన్నయ్యలు నువ్వు వెళ్ళటానికి వీలేదని కూర్చున్నారు. రాధామణి, నీ భర్త వాకిటకైనా రాకుండా మాతో చెప్పకుండా నీవే గుమ్మము దాటి ఆయన యొద్దకు వెళ్ళుటకు నీకెంత ధారణ, ఎంత సాహసం ఎలాగ పుట్టెనో ఆయన చెప్పాడు. ఆమె పుట్టింటికాడు ఉంది, అక్కడ పక్కనే ఉంటాయి కావాలి ఇల్లు. ఆమె పుట్టింటికాడు ఉంటుంది, ఈయన ఎక్కువ ఉంటాడు. నేను వచ్చాను, పలానా రోజు వెళుతున్నాను అన్నాడు. సవారీ ఏర్పాటు చేసుకున్న ఆ రోజు బళ్ళు ఏవో ఉంటాయి, ఏది ఎడ్ల బండ్లు ఏవో ఉంటాయి. ఆ ఏర్పాటు చేసుకుని వచ్చేయమన్నప్పుడు అవి తెగించి వచ్చేస్తే అక్కడ వాళ్ళ అన్నయ్యలు అంటున్నారు, అతనితో కూడా ఆ మాలకూడు తినుటకు నీ మనస్సు ఎలాగొప్పెను? మేమిక్కడ అంత పరువు మురుగుతో పేరు ప్రఖ్యాతులతో ఉండగా నీవు మా పరువు మర్యాదలు పోగొట్టుదువా? నిన్ను మేము ఎంత మాత్రం పోనీము అని ధిక్కరించి చెప్పారు. అప్పుడు చెల్లెలు ధైర్యంతో మృదువుగా, అన్న, నేను 2.5 ఏండ్ల పర్యంతం నా పెనిమిటిని చూడక మీ ఇంట ఉంటిని. మరి మొదటిసారి తర్వాత చూద్దాంలే వెళ్ళి రమ్మంది 2.5 ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మీరు నన్ను వెళ్ళొద్దన్నారు, నేను ఉండిపోయా. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. ఈ మధ్యన నాకు ధైర్యం చాలనందున ఆయన ఎన్ని మార్లు వచ్చి పిలిచినప్పటికీ నేను వెళ్ళలేదు, అందుకు మీరే సాక్షులు అని చెప్పింది. మీరు నన్ను అటకాయించలేరు, నేను వెళ్ళిపోతా. మీ కులాచార మర్యాదలు నాకు అక్కరలేదో, నేర్తో వాటినన్నిటిని వదులుకొంటున్నాను. నా పెనిమిటి రాజైతే నేను రాణినగుదును, ఆయన భిక్షకుడైతే నేను భిక్షమెత్తేదను, కనుక నాకు సంతోషంతో తేలవేడని ప్రతిష్ఠితు. ఇక అంత ధైర్యం తెగించిందో. ఆ రోజులు అసలు పరదాల మాటను ఉండేవాళ్ళు అంట. బ్రాహ్మణ స్త్రీలు అసలు ఎవరికి బయటకు కనిపించేవాళ్ళు కదా. అటువంటి స్త్రీ ఏం చెప్పింది, నా భర్త ఏదైతే అదే, ఆయన రాజు అయితే నేను రాణి, భిక్షగాడైతే నేను కూడా భిక్షగత్తి అయిపోతా, అంతే అందరు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అమ్మా నీకు తినటానికి ఏమైనా తక్కువైందా, కట్టుడికి ఏమైనా తక్కువైందా? నా కరణే గ్రామాల్లో ఒక దాన్ని నీకు ఇస్తాను, దానివల్ల కలిగే ఫలసాయం కూడా నీకు ఇస్తాను, కాబట్టి నీవు ఆ మాల కొట్టుకుపోవద్దని చెప్పగా, అన్నా నీవు ఇదంతా నాకు చేయగలవు కానీ భర్తని ఇయ్యలేవు కదా, భర్తని విడిచి విట్టే పొరులేమందురో గ్రహించుకొని నేను నిశ్చయంగా వెళ్ళేదను, నన్ను అడ్డవద్దు అని వారు చెప్పారు. ఇటువంటి అనేక ప్రశ్నోత్తరములు జరిగిన తర్వాత ఆమె అన్నయ్యను బంధువులను చూడవచ్చిన జనుల్లో కొందరును కన్నీళ్లు విడిచి ఏడవసాగారు. తుదక ఆమె అన్నగారు ఒక చురకత్తి ఎత్తి, నీవు వెళ్ళినట్లయితే ఇదిగో ఈ కత్తితో పొడుచుకుని చొత్తునని ఆమెను బెదిరింపసాగాను. ఆఖరికి అక్కడలాగానే వాళ్ళ అన్నయ్య గారు ఏం చేశాడు, ఆ రోజున రాయి పెట్టుకుని చంపుకుంటా, అలాగే విషం కొనుక్కుని చచ్చిపోతా నువ్వు క్రైస్తవులోకి వెళ్తే అన్నాడు. అప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి, ఈ అన్నయ్య ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళైతే ఈ కత్తితో పట్టుకు చచ్చిపోతానని కత్తి తీశాడట. అవి పెదవులు జారి వచ్చిన బెదిరింపులేని ఆమె ఎరిగి, ఈ ఉట్టియలే ఆమె తెలుసు, కత్తి పట్టు చచ్చిపోతాను వెళ్తే అన్నాడు. నిజంగా పొడుచుకుంటాడో పొడుచుకోలే అనుకుందంట. ఆమె తెలిసి దృఢం తప్పక, నీకు నీవే చత్తునంటే నేనేం చేయగలనన్నా, నీ ఇష్ట ప్రకారం నువ్వు చంపుకోగాని ఇదిగో నేను సెలవు పుచ్చుకొనుచున్నాను, నా చిన్న బిడ్డ శాంతి ఎక్కడా, దాన్ని నక్కిచ్చివేయండి అన్నాడు. అంత ఎంతో ధైర్యం, ఎంత తెగింపు. ఎందుకు విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానంటే ఆ రోజున అంత తెగింపు అనేది ఆమె ఎట్లా చేసింది. నువ్వు చచ్చిపోతా అంటే చచ్చిపో, నాకేం తెలియదు, నేను మట్టికి ఆగను. పిల్లని దాచేశారంట, అప్పటికే వాళ్ళ పిల్లని దాచేశారంట. నా పిల్ల ఎక్కడుందో నాకు తీసుకొచ్చి అంటున్నాడు. నేను వెళుచున్నా అని చెప్పినప్పుడు బంధు బృందంలో స్త్రీ పురుషులందరూ ముందుటి కంటే అధికంగా ఆహాకారంలో అయితే మా క్రందము చేయొచ్చు, నా దుఃఖదాలను బహు దూరం వ్యాపించి ఓ లబో దిబో ఊరంత ఏడుపు గొల్లుమని ఆ పిల్లని ఎక్కడెక్కడో దాచిపెట్టి వచ్చేసారట. పిల్లని దాచుకొని రని ఆమె భర్త చెప్పి వచ్చింది, ఆ భర్త దగ్గరికి వచ్చింది, కానీ పిల్లని ఎవరో దాచేసేవాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అని చెప్పింది. ప్రేసి భయపడకము, ఈ యూరి పొలిమేర దాటకముందే వారు మన పిల్లని తెచ్చి అప్పగించెదరు, లేదా పిల్లతో వారందరూ శ్రీకాకుళం కోర్టుకు రావాల్సి ఉంటుందని పురుషోత్తం చౌదరి గారు చిత్రం వచ్చింది. మంచిది పదండి వెళుదామని ఆమె అడవసాగి. సరే ఇవ్వలేదు కదా, ఈ ఊరు దాటి మనం వెళుతున్నాం, ఊరు దాటి వెళ్ళేలాగా మన పిల్లలు మనం అప్పచెప్పినా సరే, శ్రీకాకుళం కోర్టు నుంచి వాళ్ళకి నోటీసులు వస్తాయి, మన పిల్లలు మనకు అప్పచెప్పాల్సి అని చెప్పి వెళ్ళిపోయారట. ఇటువంటి ఈ ధైర్యం చూసిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యమగ్నులయ్యి, పిత్రార్జిత భూములపై తమకు హక్కుండిన వాటిని గురించి పురుషోత్తం గారు తలచినట్లు కనపడదు.
ఎంత ఆస్తులండి, ఏం నాకేం అవసరం లేదు, ఏ ఆస్తి గురించి కూడా ఆయన ఆలోచించాలి. దేవుడు ఆయనకి ఏమైనా చేశాడో ఇప్పటికి? యేసు ప్రభు వారు ఏం చేయలే, కానీ మనస్సులో మంట రగిల్చాడు. దేవుడు ఎవరో తెలుసుకునే జ్ఞానం కలగజేశాడు. తర్వాత వేరే చోట్ల అసలు దేవుడు లేడు, అన్ని తప్పుడు ఆచారాలు, తప్పుడు మాటలు, కల్పితలు తగ్గినాయన్నీ. ఇది కరెక్ట్ అనే భావం ఆయనలో కలిగింది. అందరినీ ఎదిరించాడు. ఆయన భార్యకు కూడా మరి రాను రాను అర్థమైపోయి ఉంటుంది, నా భర్త సరైన మార్గం వెళ్తున్నాడు. ఇంత చక్కగా వాళ్ళు ఎదిరించడం జరిగింది. ఇక తీరా చూస్తే బండి కట్టించుకుని వెళ్ళాలి వాళ్ళు. అది కోతకాలమై ఉండు చేత మతద్వేషం చేతనో ప్రయాణం ఆగ్రామం వారికి బండి దొరకదయ్యను. బండి కూడా దొరకనివ్వాల, వీళ్ళకి బండి కిరాయి కట్టుకుని రావాలి, బండి దొరకదయ్యను. రాధామణిదేవి గారు ముసిగెత్తి వేసుకుని భర్త వెంబడి నడవసాగిన బంధువులు తక్కిన వారందరూ బహుశోకబరమున ఎలుగెత్తి ఏడ్చిరి. వారలు 10 బారలు దూరము పోకముందే వారి చిన్న బిడ్డను తెచ్చి వారికి అప్పగించి. ఈ అంత తెగింపు చూడండి. బండి దొరకలా, నడిచెళ్ళిపోదాం పదండి అంటున్న అందంట భర్తను. వాళ్ళిద్దరూ గ్రామంలో ఘోష, అదే పరదా చాటును ఉన్నటువంటి స్త్రీ బజారులో భర్తతో పాటు వెళ్ళిపోదాం పదండి అని వీధులంటే వెళ్తుంటే జనమంతా ఆశ్చర్యపోయారంట. శోకభారంతో ఎలుగెత్తి ఏడ్చారంట ఊరని. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక మనకి లాభం లేదని చెప్పి ఆ పిల్లను కూడా తీసుకొచ్చి అప్పచెప్పేసి వెళ్ళిపోయారట. ఇంత చరిత్ర, ఇంత గొప్పగా ఆ రోజున వాళ్ళ త్యాగాలు చేయబట్టి ఆ మహా అనుభావుడు ఎవరు, ఈ పురుషోత్తం చౌదరి గారు ఎన్ని పద్యాలు రాశాడో క్రైస్తవ్యం మీద. సుమారు 200 పద్యాలు రాశాడు. చక్కని ఛందస్సుతో అసలు ఎంత బాగుంటాయో పద్యాలు, అటువంటి పద్యాలు రాశాడు. ఆయన అసలు కవి హృదయం చిన్నప్పటి నుంచి ఉంది. ఆయన యేసుప్రభుని అంగీకరించే ముందు రామశతకమని, ఆ శతకమని, యేసు శతకమని అక్కడ రాశాడు. ఇక్కడికి వచ్చినారు, ఇక్కడ అనేకమైనటువంటి అందరూ కూడా వెనకనున్న జనసమూహాలు తమకు తోచినట్లెల్లా శాపవచనములు అయితే ఆకాశము నింపుచూడండి. వీళ్ళ వెనక జనం వస్తూ ఇక ఎన్నో శాపాలు పెడుతున్నారు. వీళ్ళకి భార్యాభర్తకి ఎన్నో శాపాలు. మరియు నెబడో బిగ్గరగా చచ్చిన పెనిమిటితో గుండములో పడబోవు ఆడుదానిని చూడండి చూడండి అని అరచినట. మదనాపుర గ్రామంలో మధ్యాహ్నం పైకదంతా జరుగుతుండగా మన కవి క్రిందకి ఇది జరిగినప్పుడు ఇదంతా కూడా చక్కని రారో జనులారా వేగముగూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘనరక్షణ చేర సారాసారముల్ సమ్మతిగా చూచి ధీరత్వమును క్రీస్తు చేరు దారి రారో అని ఒక చక్కని పద్యం ఆయన రాశాడు. ఇట్లా ఏడ్చారు. ఏడ్చినా కూడా దేవుడు, అసలు దేవుడు రావటానికి రండి 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 అని చెప్పి ఆయన పద్యం రాసుకోవటం. అలా అంత ధైర్యం చేసి ఆమె భార్య కూడా ఆమె వెంట రావటం జరిగింది. 1935లో మళ్ళీ శ్రీకాకుళం వచ్చేసారు వాళ్ళు. ఆ తర్వాత మరి ఒకరోజు ఆ యొక్క కటకపురి అంటే కటకలోనే ఆ అమ్మాయి కూడా భార్య కూడా బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా విషయాలు కూలంకషంగా తెలిస్తే ఓహో ఈయనంతవరకు ఎట్లా చేశాడు అని మనకు తెలుస్తుంది. ఇకపోతే వాళ్ళని కటకలో అక్కడ బాప్తిజం తీసుకున్న తర్వాత వాళ్ళకి అక్కడే సువార్త బోధించడం అటువంటి పనులు ఏర్పాటు చేశారు. అప్పుడు బరంపురంలో అంటే కటక్కు అవన్నీ ఒరిస్సాల ఊళ్ళు, బరంపురంలో మరి బాలాసాహు గారు ఆయన ఆయన ఒక హిందువుడు, ఆయన కూడా బ్రాహ్మణుడే అనుకుంటా. బాలాసాహు గారు ప్రభువుని అంగీకరించడం జరిగింది. సీతారాంపల్లి అని బరంపురంకు 5 క్రోసుల దూరంలో ఒక ఊరు ఉందట. అక్కడ కలెక్టర్ గారు పురుషోత్తం గారిని, ఈ బాలాజీ సాహు గారిని రమ్మని కబురు చేశారు కలెక్టర్ గారు. ఎందుకు అంటే అక్కడ 14 కోదు కాండ్ల పిల్లలు సంరక్షణ ప్రకటన చేయటానికి వాళ్ళని రమ్మని పిలిచాడు. ఈ మిషనరీలు ఉన్నారు కదా, మిషనరీలుగా కబురు చేశారు. అయ్యా మీరు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి పురుషోత్తం చౌదరి గారు, బాలాజీ సాహు గారు వాళ్ళిద్దరిని పంపించండి మా దగ్గర, మేము వాళ్ళని పోషించుకుంటాం అని చెప్పి. ఏ ఊరు అది? సీతారాంపల్లి. ఇక్కడ 14 మంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళని పోషించాలి, సాకాలి, అలాగే ప్రభు యొక్క సువార్త ప్రకటించాలి ఇక్కడ. కాబట్టి అందుకు ప్రభు సువార్త ప్రకటించడానికి పురుషోత్తం చౌదరి గారు ఫ్యామిలీస్తో వచ్చేయచ్చు వీళ్ళు. పురుషోత్తం అలాగే బాలాజీ సాహు గారు మరి
ఒక చిన్న హాస్టల్ లాగా పెట్టి ఈ 14 మందిని ఈ 14 మంది ఎవరు, ఏంటి, ఆ కోండు పిల్లలు అక్కడ ఎందుకున్నారు అనే దాని మీద మీకు కొంచెం వివరణ చెప్పవలసి ఉంది. ఆ రోజుల్లోనట ఆ ఒడియాల ఒక జాతి ఇట్లా మొక్కేసుకోవటం, అక్కడ కలకత్తాలో అక్కడ జరుగుతున్నట్టుగానే వాళ్ళ దేవతలకు మొక్కుకుంటారట. ఇది మాకు ఈ పని జరిగితే మేము మా పిల్లల్ని ఇచ్చేస్తామంటారట, మా పిల్లల్ని మీకు బలి ఇచ్చేస్తూ ఉంటారు, పిల్లలు నిజంగానే బలి ఇచ్చేస్తుంటారట. అట్లా బలి చేస్తూ కాక వాళ్ళ పిల్లలే కాక వేరే వాళ్ళకి వెళ్ళి కొంతమంది పిల్లలను దొంగిలించుకొస్తారట. దొంగిలించుకొచ్చి వాళ్ళ యొక్క దేవతలకి బలిస్తూ ఉంటారట. ఇలా జరగటం చూసి అప్పుడు జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఈ సీతారాంపల్లిలో ఆపాడు, ఆ పిల్లల్ని చంపకోకుండా ఆపాడు. ఎట్లా రహస్యంగా సిపాయిలను పంపించి ఆ పిల్లల్ని ఆపి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకుని పోషిస్తున్నాడు. ఇప్పుడు ఆ పోషణ భారం వీళ్ళ మీద వేయటం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏంటి ఇంత వాళ్ళు ఆంగ్లేయులు అంతా కూడా అప్పుడు ఈ మిషనరీలుగా వారు వచ్చినా ఉద్యోగరీత్యా వచ్చినా, మరి శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు మిషనరీలు కాదు ఉద్యోగరీత్యా వచ్చారు, కానీ వాళ్ళకి లోపల క్రైస్తవ్యం మంట ఉంది. అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఉద్యోగరీత్యా వచ్చాడు అక్కడ, కానీ ఆ లోపల మంట ఉంది. ఏంటి ఆ మంట అంటే దేవుడు ఇట్లాంటి పనిని పొరుగువారిని ప్రేమించాలి, వీళ్ళు భారతీయులైన అన్యాయం జరిగిపోతూ ఉంది, పిల్లల్ని చంపేస్తున్నారు, కాబట్టి దీన్ని ఎట్లా ఆపాలి అని చెప్పి ఆలోచనలు అనమాట. కాబట్టి అక్కడ విలియం కేరీ గారు సతీ సహగమనం ఆపడానికి, అక్కడ పిల్లల్ని నీటిలో పడేయకుండా ఆపడానికి అక్కడ ఎంత కృషి చేస్తున్నాడో అట్లా అన్ని చోట్ల కూడా జరిగే అన్యాయాలని ఎదురుస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఇది అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు, కాబట్టి వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని పోషించమన్నారట. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు, అన్ని వస్తువులు ఆ ఊర్లో అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తే చక్కటి పిల్లలు వాళ్ళని పోషించడానికి వీళ్ళు ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళారు, అక్కడే ఉంటున్నారు. ఆ జాతి ప్రజలు గంజాం జిల్లా మన్య ప్రదేశంలో నుండి బోరపెన్ను తారపెన్ను అను తమ దేవతలకు బిడ్డలను బలి ఇచ్చే వాడుక పడి ఉండేరి. అట్లు బలి ఇచ్చుటకు కొనుకోబడిన వారిని ప్రభుత్వం వారు రక్షించి మిషనరీలకు అప్పగించేవాళ్ళు. అది అక్కడ ప్రభుత్వం వాళ్ళు పట్టుకుని మిషనరీలకు అప్పచేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ కలెక్టర్ గారు ఆ బలి ఇచ్చే పిల్లలను పట్టుకుని వాళ్ళని బలి ఇవ్వకుండా కాపాడి ఈ యొక్క కటక్లో ఉన్నటువంటి మిషనరీలకి చెప్పి, అబ్బాయి మీ దగ్గర ఉన్న ఇద్దరిని పంపించండి, వాళ్ళకి ఇక్కడే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కోదుల ఇతర పిల్లలను కూడా దొంగతనంగా బలి ఇచ్చుట ఎత్తుకొని వారిని మిరియా పిల్లలు అంటారంట. ఇతర ఊళ్ళ నుంచి కూడా దొంగతనాలు చేసుకుని పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళని మిరియా పిల్లలు అంటారు. ఏమో నాకు తెలియదు కానీ చిన్నప్పుడైతే అందుకునేవాళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు వస్తున్నారని, పెద్ద గంపలతో వచ్చేవాళ్ళు కొంతమంది, ఎవరో ఒకళ్ళో ఇద్దరు. వాళ్ళని చూడగానే పిల్లలు జాగ్రత్త, పిల్లల్ని పట్టుకుపోతారు, ఆ గంపల్లో పట్టుకుపోతారు అంటుండేవాళ్ళు, నా చిన్నతనంలో అంటుండేవాళ్ళు పల్లెటూరులో. మరి అప్పుడు ఆ ఛాయలు ఏమన్నా అట్లా ఊళ్ళో వెళ్ళి ఎవరు లేని సమయంలో పిల్లలు దొరికిన వాళ్ళు వేసుకొచ్చేసేవాళ్ళు అంట. వేసుకొచ్చేసి వాళ్ళని కూడా బలి ఇచ్చేసేవాళ్ళు. ఇక్కడ వాళ్ళ దేవతల పేర్లేంటి, బూరపెన్ను తారపెన్ను, వీళ్ళని బలి ఇచ్చేసేవాళ్ళు అంట అక్కడ. మరి అటువంటి వాళ్ళని రక్షించటం, వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఆ యొక్క మానవత్వం వాళ్ళలో కలపటం జరిగింది. కాబట్టి అక్కడ జరిగినటువంటి విషయాలు ఇవి. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ పురుషోత్తం చౌదరి గారిని ఎక్కడికి రావాల్సి వచ్చి మళ్ళీ శ్రీకాకుళానికి మళ్ళీ పిలిపించారు. ఇక్కడ ఉన్న శ్రీకాకుళంలో ఉన్నటువంటి జడ్జి గారు మరి ఆ పిల్లలతో సహా మీరు అక్కడ పోషించేది ఏముంది, మా ఇక్కడ అవసరం వచ్చారు మీరు అని చెప్పి శ్రీకాకుళంలో జడ్జి గారు వారిద్దరిని పిలిపించి ఇక్కడ సువార్త ప్రకటించడానికి అవసరం ఉన్నారు మీ ఇద్దరని, వీడద్ద బాలాజీ సాహు గారు, ఈయన కూడా పురుషోత్తం చౌదరి గారు ఫ్యామిలీతో సహా మరి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అనేక చోట్ల సువార్త ప్రకటిస్తుండగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళని కొట్టేవాళ్ళట, తిట్టేవాళ్ళట. అప్పుడు మరి వాళ్ళు పరిపాలించేది వాళ్ళు కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్ళి ఆఖరికి వాళ్ళు సిపాయిలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళంతా ఇంగ్లాండ్ నుంచి రాలా సిపాయిలు, వాళ్ళు అధికారులు వచ్చారు, సిపాయిలను ఇక్కడ రిక్రూట్ చేశారు. ఊళ్ళలో ఉన్న కొద్దిగా పాటు చదువున్న వాళ్ళ వీడు పోలీసుకు పనికి వస్తాడని తీసుకున్నారు. వాళ్ళు సిపాయిలు. ఈ సిపాయిలు ఆ అధికారులు చెప్పినట్టు ఈ సిపాయిలు ఇక్కడ వాళ్ళు కాబట్టి క్రైస్తవం అంటే వాళ్ళకు కూడా కోపం కాబట్టి ఎక్కడైనా సరే వీళ్ళు ప్రకటిస్తూ ఉంటే
ఈ దొంగతనం చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడని నేరాలు మోపి అల్లాక్కుపోయేవాళ్ళట. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఏంటి నిజంగా చూస్తే అది కాదు. సువార్త ప్రకటించకుండా చేయాలని సిపాయిలు ప్రయత్నం చేస్తే మళ్ళీ సిపాయిల్ని దండించి అది తప్పు అని చెప్పి వాళ్ళు చేయటం జరిగిందట. అలా ఆ యొక్క సువార్త ప్రచారం జరుగుతూ ఉన్న రోజుల్లో ఆయన అనేక పద్యాలు రాయటం మొదలుపెట్టాడు. ఆయన ఒక ఉన్న పాటను వచ్చుచున్నాను, నీ పాద సన్నిధికో రక్షక, అటువంటి పాటలన్నీ కూడా అప్పుడే రాశాడట ఆయన. ఇక వీళ్ళ అనుభవాలు, ఈ సువార్త ప్రకటించడం అనేది వీళ్ళు ఆ రోజుల్లో చేసిన సువార్త ప్రకటనలో వాళ్ళ అనుభవాలు, అలాగే ప్రశ్నలు ఇవన్నీ రాశారు. ఫలానా ఊళ్ళో వెళ్ళటం వీళ్ళకి జీతం ఏంటి అంటే మిషనరీలు వాళ్ళ ఖర్చులు సరిపడా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళటానికి మరి గుర్రమో అవి ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ ఖర్చులు ఒక డేరా ఇచ్చారంట, గుర్రం మీద చేసుకుని వెళ్ళేవాళ్ళు, ఒక ఊరు వెళ్ళేవాళ్ళు, ఆ డేరా కట్టుకునేవాళ్ళు, మరి స్వార్థ ప్రకటన చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు అట్లా ఊరు తిరుగుతున్న రోజుల్లో ఈ కొన్ని సంఘటనలు జరిగినాయి, వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినాయి. ఆ సంఘటనలో ఒక్కొక్కటి ఆయన రాశారు. ఆ విషయాలు ఇట్లా జరిగినాయి ఆ రోజుల్లో అని మీకు తెలియాల ఉద్దేశంతో కొన్ని సంఘటనలు రాశారు. అలాగే కొంతమంది పండితులు, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ పండితులు ఇదేంటి అదేంటి అని ఎన్నో ప్రశ్నలు వేసేవాడట. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా ఆయన సమాధానాలు చెప్పుకుంటూ వచ్చేవాడు. ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, ఎలాంటి సమాధానాలు చెప్పారు అనేటువంటి విషయాలన్నీ మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒంటి మామిడి అనే గ్రామంలో శాస్త్రి ఒకడు కొంతసేపు వితండవాదం చేశాడు. ఒంటి మామిడి అనేటువంటి గ్రామంలో శాస్త్రి అయిన ఆయన వితండవాదం చేశాడు. ఆ తర్వాత సామర్లకోటలో ఒక అరవ మనిషి తప్పతాగి ఉండి కొట్టుటకు నా మీదకు వచ్చాడు. నా చెయ్యి పట్టుకుని నీ వేలు వంకరైపోయాను ఎందుకురా అప్ప అని తిట్లు తిట్టి దౌర్జన్యం చేయబోగా అక్కడ ప్రజలు అడ్డుకున్నారు. ఈ జరిగిన సంఘటనలో ఒక అరవ మనిషి సామర్లకోట కాకినాడ దగ్గర ఉంటుంది. అక్కడ ఈయనకి చిన్నప్పుడు ఒక ప్రమాదంలో వేలు వంకరైంది. పురుషోత్తం చౌదరి గారు డైరెక్ట్గా వచ్చి చేయి పట్టుకుని నీ వేలు వంకరైపోయింది ఎందుకురా అప్ప అని తిట్లు తిట్టాడట. కాకినాడ దగ్గర సబ్బారం అనే గ్రామంలో ఒక అగ్రహారంలో ప్రకటించగా బ్రాహ్మణులు విషయాలన్నీ విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అగ్రహారం అంటే బ్రాహ్మణ అగ్రహారం. వాళ్ళంతా ఏంటి ఎలా చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే అంటున్నాడు, మనవాళ్ళు ఎవరు దేవుళ్ళు కారు అంటున్నాడు అని ఒకరి ముఖాలు. సరే పత్రికలు తీసుకెళ్ళేవాళ్ళట. పత్రికలు ఇవ్వబోగా వారిలో ఒకడు అవి మాకెందుకులేండి అని చెప్పి మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. అలాగే కాకినాడ దగ్గర కోరంగి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడికి నాకు పెద్ద తర్కం జరిగింది. ఈయన రాస్తున్నాడు పురుషోత్తం చౌదరి గారు. ఎంత పెద్ద తర్కం అంటే అసలు మా దేవుళ్ళు ఎందుకు దేవుళ్ళు కారు, మేము చేసే ఆచారాలు ఎందుకు కావు, మీరేదో చెప్తున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్పాడట, సూర్య చంద్ర గ్రహణాలు జరుగుతాయే అప్పుడు మీరు చేసేదంతా తప్పు అబ్బాయి అన్నాడట. అసలు గ్రహణాలు ఎందుకు జరుగుతున్నాయి, సూర్యచంద్ర గ్రహణాలు ఎందుకు జరుగుతున్నాయి మీకు తెలుసా? తెలియదు. అదేదో పాము మింగింది అంటున్నారే అది అబద్ధం. అది పలానా రోజు పలానా చోట మింగాలని మళ్ళీ వదలాలని ఎక్కడైనా ఉందా? ఎందుకు అట్లా జరుగుతుంది? అది అంతా అబద్ధం. ఒకదాన్ని ఒకటి అప్పటికే సైన్స్ ద్వారా ఈ రోజులకే అవన్నీ గ్రహాలని, భూమి ఒక గ్రహం అని, సూర్యుడు గ్రహం అని, చంద్రుడి గ్రహం అని తెలిసిపోయింది. ఈ గ్రహణాలు వస్తున్నాయంటే గ్రహాల నీడ ఒకదాని మీద పట్టడం వల్ల వస్తుందని తెలిసిపోయింది. తెలిసిపోతే వీళ్ళు కల్పించిన కలతలు కదా, వీళ్ళు చూశారు మొట్టమొదటిలో పైన కొద్దిగా అది మింగినట్టు కక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ చూసి ఓ పాము మింగేసిందని ఒక కథ, అట్లాంటి కథలు రాసేసి అక్కడ ఇది జరిగినప్పుడు మైలు పడిపోతామని అందరూ స్నానాలు చేయటం, దేవాలయం గుళ్ళు మూసేయటం, దేవాలయాలు మళ్ళీ తెరిచిన తర్వాత దేవుళ్ళకి స్నానాలు చేయించడం, ఎందుకంటే మైలు పడిపోయినాయి అట. ఈ విషయాలన్నిటి మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ఇదంతా అబద్ధపు ఆచారాలు, ఇదంతా కూడా అబద్ధపు ఆచారాలు, మీరు చేసేవన్నీ తప్పుడు కల్పిత కథలు. ఈ కల్పిత కథలను ఆధారం చేసుకుని
జనమందరిని మోసపుచ్చుతున్నారు, ఇది తప్పు అని వాదించడం జరిగిందట. మరి ఇక్కడతో ఈ ఎపిసోడ్ ముగిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఆయన ఇచ్చిన వివరణలు, ఏమేమి వివరణలు ఇచ్చాడు, ఒక రాజుగారు ఏమడిగితే ఈయన ఏం చెప్పాడు, ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు నానా విధమైన జ్ఞానం పనిచేసే దిశలో మీకు చెప్తున్నా, మీరు బలపడాలనే ఉద్దేశంతో. దేవుడి మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. కృపగల దేవ ప్రభు, మీకు వందనాలు. తగిన నడిపింపు ఈ ఎపిసోడ్లో ఇచ్చినందుకు వందనాలు. తర్వాత ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపు తీసి ఆశీర్వదించుకుని యేసునామమున పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను.